జీవితం సంకనాకి పోవడానికి తొలిమెట్టు. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇప్పుడు బాగానే ఉంటుంది బ్రో, ముందుంది ముసళ్ళ పండగ. అరే బాబు, ఆటలు ఆపి అసలు ఆట మొదలు పెట్టు. తమ్ముడు, నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు. ఈ ఒక్కరోజు ఎంజాయ్ చేయి బ్రదర్, మళ్ళీ చెయ్యాలన్నా ఈ అవకాశం రాదు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. పిచ్చినాయాల. ఇలాంటి అదృష్టం నాకెప్పుడు వస్తుందో. రావుకాలంలో పుట్టుంటారా? నీ గుద్ద చెక్కేస్తాడు నైట్ మొత్తం. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను మాట్లాడుతున్నాను. నేనేం చూడలేదు, మీరేం చూడలేదా? నీ సళ్ళు సగం సాగిపోయినాయి. ఇది ఏమైనా సళ్ళబ్రాతో బిగించావు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నీ ముఖాన్ని ఎవడు చూడట్లేదు. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. నీ ముఖం కన్నా పండ్లు బాగున్నాయి. ఆ సళ్ళు అదే, అలా సగం సగం చూపించావు, ఫుల్ గా చూపించొచ్చుగా. నేనెవరో తెలుసా? నీ మేనత్తని, ఈ రాష్ట్రాన్ని శాసించే సర్కార్ భార్య. సర్కార్ ఇప్పుడే చెడ్డీలో సామాన్లు సరిచేసుకుంటూ అలా వెళ్తున్నాడు. ఇప్పుడే అందిన TV9 న్యూస్. ఒక్కసారి నీ నోటితో అత్తాన్ని పిలవే. నువ్వేంటి సర్కార్ని కడుపు చేసావు? ఎన్నో నెల? అక్కడెలా పెట్టావరా? సర్కార్ పొట్టేంటి అంటుంది. అంత మాట డయర్ మీద ఉన్నాడు ఆయన సర్కార్. సర్కార్ చెడ్డీలో బొక్కపడింది. ఇప్పుడే పని అయిపోయినట్టుంది పాపం. దట్ గై ఈస్ ఫారెస్ట్ యార్.